ప్రధానంగా ఫస్ట్ ఎవరైతే ఉన్నారో స్వీడన్ నుంచి వెళ్ళి శ్రీనివాస్ గారు మాట్లాడతారు. శ్రీనివాస్ గారు అక్కడ ఒక ప్రముఖ ఇన్వెస్టర్ ప్లస్ అక్కడ ఎనాలిసిస్ కూడా, బిజినెస్ ఎనాలిసిస్. శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ద ఫోర్ట్ సైజ్ టీవీ అండి. హలో అండి, నమస్తే అండి. ఈరోజు ఇంత పెద్ద సంఘటన జరిగింది, ఇంత పెద్ద ఒక ఫ్రాడ్ జరిగిందంటే దీనికి సంబంధించి మీ దగ్గర ఎలా విశ్లేషిస్తారండి దీన్ని? సో రియల్లీ ఇది చిన్న విషయం కాదండి, ఇది చాలా పెద్ద విషయం. ఇంతకుముందు జరిగిన స్కాములన్నీ కూడా మన దేశంలోనే జరిగితే, ఇది వచ్చేసి రెండు దేశాలు, మన ఇండియా, మన యుఎస్, రెండు దేశాలు కూడా కలిపి చేయటం అనేది ఇప్పుడు ఇది కొత్తగా నేను వింటున్నది ప్రజెంట్. అయితే ఇంతకుముందు ఏమైనా జరిగి ఉండొచ్చామో కానీ ఇప్పుడైతే ఈ కంపెనీస్, అదానీ కంపెనీ అని, అజూర్ కంపెనీ ఇది యుఎస్లో ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిసి ఒక ఇండియన్ సిస్టమ్ని మ్యానిపులేట్ చేయటం అనేది ఒక చిన్న విషయం కాదండి, అది చాలా పెద్ద విషయం అండి. ఇది ఎక్కడ లూప్ హోల్ జరుగుతుందంటే మన దగ్గర ఉన్నటువంటి రాజకీయ నాయకుల దగ్గరే లూప్ హోల్ ఉంది. పర్టికులర్గా మన ఆంధ్రాలో 1750 కోట్ల స్కామ్ అని నేను చూడటం జరిగింది. అలానే మిగతా 5 స్టేట్స్లో ఏవైతే ఉన్నాయో, ఒరిస్సా, తమిళనాడు, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ఛత్తీస్గఢ్, ఈ స్టేట్స్లో కూడా ఇది లింక్ అయ్యింది ఈ స్కామ్. సో ఇది డెఫినెట్గా ఇది చాలా పెద్ద ప్రభావం చూపబడుతుంది. అలానే ఇది మెయిన్గా ఎవరు కన్జ్యూమర్స్ జనాల మీద ఇంతటువంటి ఎలక్ట్రిసిటీ ప్రైజెస్ అనేవి పెరగటానికి మెయిన్ రీజన్ లాస్ట్ గవర్నమెంట్లో ఇవే కదండి. ఈ లూప్ హోల్స్ని యూజ్ చేసుకునేటువంటి ఇండస్ట్రియలిస్టులు ఇట్లా స్కామ్కి ఇన్వాల్వ్ అవటం, వాళ్ళు అనుకున్నటువంటి ప్రైజు, వాళ్ళు ఏదైతే 2.49 రూపీస్కి కన్జ్యూమర్కి అమ్మాలి అన్న వాళ్ళ ఉద్దేశమే వీళ్ళు ఈరోజు సక్సెస్ అయ్యారు ఈ స్కామ్ ద్వారా. అయితే ఈ స్కామ్లో చాలా డీటెయిల్స్ ఉన్నాయి, చాలా బయటికి రావాల్సి ఉంది. ఇది కంట్రోల్ చేయాల్సిన అవసరము సెజీకి ఉంది, ఇండియన్ గవర్నమెంట్కి ఉంది అనేది నేను అనుకుంటున్నాను. ఇదే సమయంలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో భీమరావు నాయక్ గారు, కాంగ్రెస్ నాయకులు మీరు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులుగా భీమరావు గారు మీరు చెప్పండి. ఇప్పుడు ప్రధానంగా ఏదైతే మనం చూస్తున్నామో, ఇంత పెద్ద స్కామ్ జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏదైతే అడానీ గ్రూప్కు సంబంధించిన సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలు బ్లాక్ లిస్ట్ పెట్టడానికి కానీ, వాని విచారణ చేయడానికి కానీ కూడా సిద్ధపడతలేదు. దీని మీద అసలైన కారణాలు ఏమంటారు? దీని మీద ఎలా విశ్లేషిస్తారు మీరు కాంగ్రెస్ నాయకులుగా? ముందుగా ఒక విషయం మనం మాట్లాడగలుగుతాం దీని మీద. ఏంటంటే ఇప్పుడు అదాని కాంగ్రెస్ గ్రూప్ ఇక్కడ తెలంగాణలో వచ్చే సంవత్సరం అవుతుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం అతనితో కొన్ని కాంట్రాక్ట్స్ సంబంధించిన ఒప్పందాలు చేసుకొని ఎంఓఈ చేసుకోవడానికి ఒక దాదాపు 3-4 నెలల టైం పట్టింది. ఈ 3-4 నెలలు అయింది. కానీ దానికన్నా ముందు ఈ అదాని గ్రూప్ సంస్థ పైన ఇలా మొత్తం అదాని గ్రూప్ అంటే భారతీయుడు, భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము దీనిపైన ముందు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఇవాళ ప్రపంచం మొత్తం ఇవాళ అదాని గ్రూప్ ఇంత అధ్వానంగా, ఇంత అన్యాయంగా, ఇంత లేకపోతే ఇంత మంచిగానో బ్లేమ్ అయింది కానీ ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయాన్ని బట్టి ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ ఉన్నటువంటి దానికి ఏదైతే ఏమో ఇచ్చిన తర్వాత ఎటువంటి భూములు కానీ లేకపోతే లావాదేవీలు కానీ జరగలేదు. ఒకవేళ దానిపైన ఏమైనా ఉంటే మళ్ళీ పునః ప్రశ్నించుకొని దాని ముందు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉన్నది. కానీ ఏ విధంగా ముందే మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి ముందు మీరు రద్దు చేసి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. మేము అడిగేది ఏంటంటే ఇలా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, దానిపైన ముందుగా రాష్ట్రాల గతంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన ఏదైతే యాక్షన్ మొదలు పెడతారో అలాంటి వేరే బీజేపీ రాష్ట్రాలు కూడా జరిగినాయని మాకు అనుమానాలు ఉన్నాయి. దానిపైన ముందు బీజేపీ ఒక నిర్ణయాన్ని తీసుకుంటే తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న తెలంగాణలో కానీ వేరే రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటుందని తెలియజేస్తాం. ఓకే, లేకపోతే ఈ రోజు మాత్రం చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా మీడియా ముందు వచ్చి చెప్పడం జరిగింది. ఒకవేళ కనుక అతని మీద ఛార్జ్ షీట్ ఫైల్ అయితే మాత్రం ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఇదే విషయంపై చాలామంది నిన్నటిదాకా మౌనం వహించిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దానికి ముంగట వచ్చి నేను ఒకవేళ కనుక ఛార్జ్ షీట్ కనుక ఫైల్ అయితే దానికి ఖచ్చితంగా నేను దాని మీద కట్టుబడి ఉంటాను, దాని మీద యాక్షన్ తీసుకుంటున్నా అని చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఇక్కడ మౌనం వహిస్తుంది. బీజేపీ తర్వాత మనం మాట్లాడదాం, రాష్ట్రానికి సంబంధించిన, దేశానికి సంబంధించిన మాట మాట్లాడడానికి మనం ఇప్పుడే ఇదే వేదికలో మనం మాట్లాడుకుందాం. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ స్టాండ్ గురించి మీరు చెప్పండి. సార్, ఇక్కడ బీజేపీ చంద్రబాబు నాయుడు ఒక స్టాండ్ చెప్పడం అనేది దానిలో రాజకీయ కోణం ఉంది. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు పైన అన్యాయంగా ఒక 53 రోజులు జైల్లో పెట్టారని ఒక విషయము.
సో చంద్రబాబు నాయుడు కష్టం దొరికింది అనుకుని భావించవచ్చు. ఇప్పుడు కుక్కకు ఒక ఏంటంటారు కోతికి చిప్ప దొరికినట్టు అన్నట్టు చంద్రబాబు నాయుడు ఆ బుద్ధి వంకర బుద్ధి. సో ఇప్పుడు చార్జ్షీట్ అయినాగా నేను చేస్తా, తర్వాత అతనికి మాజీ సీఎం ఏదైతే చట్టపరంగా చేయాల్సిన ఆ పని ఇక్కడ సంస్థ చేసుకుంటా పోతుంది. చంద్రబాబు నాయుడు ముందు స్పందించ మాత్రాన నష్టం ఏం లేదు, లాభం ఏమి లేదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి అతనితోని ఎంఓఈ జరిగిన తర్వాత ఎటువంటి బదలాయింపులను జరగలేదు. ఇప్పటి వరకు ఒక నయా పైసా కూడా అదాని గ్రూప్ కానీ అదాని గ్రూప్ ప్రభుత్వానికి రాలేదు. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ముందు అభివృద్ధి ప్రణాళికలు వేసుకున్న తరుణంలో మొన్న స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి నేను కూడా సాయం చేస్తా తర్వాత ఆయన ప్రకటించారు తప్ప అతని నుంచి ఒక్క పైసా అనేది మాకు రావడం లేదు, ఒక్క పైసా పోవడం అనేది లేదు. సో ఏదైతే కానీ స్కూల్ డెవలప్మెంట్ చెప్పండి 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 ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన పైన మేము చార్జ్షీట్ అయిన తర్వాత మేము అనుకుంటున్నారో అది కానీ అతని రాష్ట్రానికి సంబంధించిన విషయం. కానీ తెలంగాణలో ఎటువంటి అదాని గ్రూప్ నష్టం కానీ లాభం కానీ జరగలేదు. అటువంటి ఏమైనా మాత్రం ఖచ్చితంగా దానిపైన చర్య అయితే ఉంటుంది. కానీ ఒక విషయం ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి సంబంధించిన 100 కోట్ల రూపాయలు అతను ఇచ్చాడు అన్నట్టుగా మనకు ఆనాడు చెక్ రూపంలో ఇది కూడా ఒక స్టేజ్ పై ఇచ్చాడు అన్నట్టుగా గుర్తుంది. అలాగే మనం ఒకవేళ కనుక అది చూసినట్టయితే ఇప్పుడు ఉన్న గంగవరం ఏదైతే పోస్ట్ ఉన్నదో అది ఖచ్చితంగా గంగనవరం కదా, గంగనవరం పోర్టుకు సంబంధించి కూడా తను ఇంతకుముందు ఉన్న డివిఎస్ రాజు దగ్గర నుంచి బలవంతాన అంటే 2021లో ఎప్పుడైతే 31.5% షేర్స్ ఉన్నాయో ఆ 31.5 షేర్స్ను ఇంకా అంటే దాని తర్వాత మిగిలిన 58.1% షేర్స్ కూడా అతను తీసుకున్నట్టుగా అంటే భయానో భక్తికో ఏదో ఒకటి రూపంలో అంటే రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మన జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే తీసుకున్నట్టుగా తెలిసింది. దీని విషయంలో ఇప్పుడు ఇక్కడ కూడా ప్రధానంగా ఒక బాగా మాత్రమే వేశాడు కదా సార్. ఇక్కడ బాగా వేసిన మొదటిసారి మనకు అనుభవం అయింది కాబట్టి దీనికి ముందు చాలా జాగ్రత్త వహిస్తాము. ఇప్పుడు ఒకసారి ఒక చోట దొంగతనం జరిగినప్పుడు ఇంకో చోట మంచిని మనం మూసుకోలేము కదా. సో అతని ద్వారా ఎటువంటి ఉన్న దానిపై చర్య తీసుకుంటాము, లేకపోతే మాత్రం కంటిన్యూ అవుతాం. ఒక దగ్గర జగన్మోహన్ రెడ్డి ఒకడు అనేది పరోక్షంగా చేశాడు, అలాగే వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రి చేశారు, వాళ్ళని చెప్పడానికి ఆస్కారం లేదు కదా మనకు. కానీ ఒక దేశంలో ఇంత పెద్ద ఫ్రాడ్ జరిగిందంటే ఓకే రైట్. ఇదే విషయంపై దిలీప్ కుమార్ గారు ఉన్నారు. దిలీప్ కుమార్ గారు ఇప్పుడైతే మన భీమరావు నాయక్ గారు చెప్తున్నట్టుగా ఏదైతే అదానికి సంబంధించిన సంస్థలపై దిలీప్ కుమార్ గారు వచ్చారండి, ఇప్పుడు చూశాను స్క్రీన్ మీద నేను. ఓకే రైట్. అది సమయంలో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దిలీప్ కుమార్ గారు మళ్ళీ ఏదో టెక్నికల్ ప్రాబ్లం పోయినట్టు ఉన్నది. అయితే ఇదే విషయంపై ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి ప్రధానమైన చర్యగా ఒక మాట అయితే చెప్పొచ్చు కదా మనకు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అతని వర్షన్ అనేది ఒక రాష్ట్రాలకు అది కాశ్మీర్ రాష్ట్రాలు జమ్మూ కాశ్మీరే కానివ్వండి, ఛత్తీస్గఢ్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఇతరతర రాష్ట్రాలే కానివ్వండి, అక్కడ వాళ్ళకు చెప్తే ఒక ఆదర్శపాత్రంగా వహించవచ్చు కదా సార్. మా నాయకుడు ఇలా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లోనే ప్రకటించిండు. దాంట్లో ప్రకటించిన తర్వాత మళ్ళా రాహుల్ గాంధీ ప్రకటించాలని కంకణం కట్టుకుని అడుగుతున్నట్టుంది బీజేపీ. అలా విషయం ఏంటంటే రాహుల్ గాంధీ ప్రకటించినప్పటికీ ఇక్కడ ఎంఓఈ అయిన తర్వాత ఎటువంటి బదలాయింపులు జరగనప్పుడు ప్రకటించదాన్ని మళ్ళా పునః ప్రశ్నించుకుంటున్నాము. ఏదైతే ఎంఓఈలో ఉన్నదో దాని ప్రకారం నడుస్తామా లేదా ఇమ్మీడియట్లీ బయటకు వచ్చేసి మేము క్యాన్సిల్ చేసుకుంటాం అంటే ఇలా అభివృద్ధి జరుగుతున్న రాష్ట్రంలో పెట్టుబడి రావాలి కదా. ఒక దగ్గర ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మా రేవంత్ రెడ్డి కాదు కదా. ఏదో ఆయన 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ చెప్పేసి ఇలా 100 కోట్లు పరోక్ష రూపం తీసుకున్నాడు. అటువంటి ఏమైనా ఖచ్చితంగా పార్టీ స్టాండ్ అయితే ఉంటది ఇక్కడ. సార్ ఇదే విషయంపై ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. ప్రధానంగా ఏదైతే రాహుల్ గాంధీ ఏదైతే చెప్పారో ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని ఒత్తిడి పెట్టి ఆనాడే చెప్పారు. మొత్తం ఒక పొయ్యి అతని గుప్పట్లో కూర్చున్నారు, మోదీ మొత్తం ఆయన సంకలో కూర్చున్నారు అని చెప్పారు. ఇంత గట్టి పదజాలంతోనే అతన్ని అన్నప్పటికును ఇక్కడ రేవంత్ సర్కార్ మాత్రం ఖచ్చితంగా ఎవరైతే ఇన్వెస్టర్స్ వస్తే వాళ్ళతోని మేము సాయం తీసుకుంటాం, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ సాగిస్తున్నామని చెప్పారు. ఈ రేవంత్ తీసుకున్న చర్యపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? సార్ ఇది ఇందాక భీమరావు గారు అన్నట్లు రాహుల్ గాంధీ గారు చెప్పారు, మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నారు. అది ఇప్పుడు ప్రజెంట్ ప్రతి పౌరుడు ప్రతి సిటిజన్ రైట్ చేయాల్సిన పాయింట్ అండి. ఇది ఎవరో లీడర్ చెప్పాలి ఎవరో చెప్పాలి అనుకోండి. ప్రతి స్టేట్లో ఉన్నటువంటి ప్రతి చీఫ్ మినిస్టర్ దీన్ని అడ్రస్ చేయాలి. ఓకే, మీకు ఇన్వెస్ట్మెంట్స్ రావాలని మీరు సైలెంట్ ఉండకూడదు. ఈవెన్ మీ సెంట్రల్ మినిస్టర్ అది రాహుల్ గాంధీ గారు చెప్పినా కానీ రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా దీని గురించి రైట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది, అవేర్నెస్ తేవాల్సిన అవసరం ఉంది. ఇది డెఫినెట్గా అందరూ ప్రతి పౌరుడు తీసుకొని ప్రతి పౌరుడు రైట్ చేయాల్సిన పాయింట్ అండి భీమరావు గారు. మీరు ఎందుకు అలా అన్నారో నాకు అర్థం కాదు.
ఓకే, బండారు రామ్మోహన్ గారు వచ్చారు. బండారు రామ్మోహన్ గారికి మనకు సాధం పలుతూ ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం జరుగుతున్న అడానికి సంబంధించిన ఏదైతే ట్రెండ్ జరుగుతుందో, అయితే ఇంత పెద్ద కుంభకోణం జరిగినప్పటికీ కనీసం ఆయన మీద రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం వెనకాల ఏదైతే కారణాలు ఉన్నాయో అది వేరే సంగతి. కానీ దానికి ఇప్పుడు మన శ్రీనివాస్ గారు స్వీడన్ నుంచి వెళ్ళి మాట్లాడుతూ ప్రతి ఒక్క పౌరుని బాధ్యతగా అది అడానికి సంబంధించిన ఏ విషయమైనప్పటికీ ఖచ్చితంగా ఖండించవలసని చెప్తున్నారు. బండారు రామ్మోహన్ గారు మీ ఎలా విశ్లేషిస్తారండి ఈ విషయంపై? రామ్మోహన్ గారు, రామ్మోహన్ గారు, ఓకే రైట్ సార్. ఇప్పుడు మళ్ళీ అది ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ నడుతున్నాయి సార్, అందుకోసం మరొకసారి మీ దగ్గరికి రావాల్సి వస్తుంది. మీరు ఇప్పుడు చెప్పండి సార్, భీమరావు నా గారు మీరే చెప్పండి. ఇప్పుడు మన శ్రీనివాస్ గారు చెప్పిన దానికి సమాధానం ఏంటి సార్ మీ దగ్గర? సార్ ఇప్పుడు 120 కోట్ల జనాభా మనకు భారతదేశం 140 కోట్లండి. 140 సార్. 140 కోట్లు జనాభా ఉన్న దాంట్లో ప్రతి రాష్ట్రంలో దాదాపు మనకు ఉన్నటువంటి రాజకీయ నాయకులు విశ్లేషకులు చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే ఖచ్చితంగా స్పందించాలని చెప్తున్నారు. దాన్ని స్పందించాలి, కానీ రేవంత్ రెడ్డి స్పందించాలని, రేవంత్ రెడ్డి ఏంటంటే అతనితో జరిగిన తర్వాత ఎటువంటి జరగలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రకటిస్తామని హామీ అయితే ఉంది. ఈ రోజు చెప్పగానే అప్పుడప్పుడే స్పందించడానికి, దానిపైన ఎటువంటి విచారణను ఆదేశించుకొని మాట్లాడడానికి, మనం మాట్లాడినట్టు ఒక సీఎం గారి మాట్లాడేటువంటి ఆస్కారం ఉండదు కాబట్టి ఖచ్చితంగా దాన్ని స్పందిస్తారు. కామన్ ప్రశ్న, కామన్ ఒక ఏంటంటే ఒక చాలా చాలా చిన్న శ్రీనివాస్ గారు చెప్పిన దాంట్లో ఎంత ఒక బ్రహ్మాండమైన పాయింట్ ఉన్నది. అతను ఒక దేశం కానీ దేశం దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయ్యి ఇక్కడ వేల కోట్ల రూపాయలు, ఇక్కడ వందల కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టడానికి వస్తున్న సమయంలో ఇలాంటి దుర్ఘటనలు చేసుకుంటే, ఇలాంటి బ్రైబ్ కరప్షన్ నడుస్తుంటే, ఒక మంచి ఇన్వెస్టర్ అతను స్వీడన్లో మంచి స్థిరపడ్డ వ్యక్తి, కానీ ఈరోజు కనుక అతను ఇది చూస్తే, ఇప్పుడు ఈ వ్యవహారం ఇట్లా చూస్తున్న తర్వాత అతను ఎంత నిరాశ చెందిండో ఆయన మాటలలోనే మనం గుర్తించవచ్చు. ఆయన ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి ఎంత వెనక్కి వెళ్ళిపోతున్నారు. స్వీడన్లో మంచి బాగా స్థిరంగా అక్కడ సెటిల్ అయిన వ్యక్తి కూడా ఈరోజు కామన్ పర్సన్ అతను. దానికి సంబంధించిన ఒకసారి శ్రీనివాస్ గారు ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి సార్. మీ బాధ మీరే చెప్పండి. ఇప్పుడు మన భీమరావు నాయక్ గారు డెఫినెట్గా నేనే కాదండి ఎన్ఆర్ఐస్ నాలాంటి వాళ్ళు చాలా మంది పుట్టిన దేశానికి, పెరిగిన దేశానికి ఒక ప్రేమ అనేది ఒకటి ఉంటుందండి, మాతృ ప్రేమ. అది ఎప్పుడు కూడా ఆ దేశం వదిలిపెట్టి బయటకు వచ్చిన తర్వాతనే దాని మీద ఒక అభిమానం పెరిగింది. దానికోసం మన పుట్టిన గడ్డ కోసం ఏదో ఒకటి చేయాలన్న ఒక ఆలోచన ఎప్పుడు వస్తుందంటే మనం బయట ఉన్నప్పుడు మాత్రమే వస్తుందండి. ఇలాగా ఎంతోమంది ఎన్ఆర్ఐస్, ఎంతోమంది ఇక్కడ బయట సెటిల్ అయిన వాళ్ళు, చాలామంది చాలా ఆలోచనలు ఉన్నాయి. తన దేశానికి ఏదన్నా చేద్దాము, ఒక నలుగురికి ఉపయోగపడే ఏదో ఒకటి చేద్దామనేది చాలామందికి ఉన్నాయి. ఈ ఆశలతోటి కొంతమంది వచ్చిన వాళ్ళు, నేను ఒకసారి వచ్చానండి ఇన్వెస్ట్ చేయాలని, నేను కూడా ఒక దెబ్బతిన్నాను. అట్లా అని నా దేశం మీద ప్రేమ అనేది పోలేదు, కానీ చాలామంది ఆలోచిస్తున్నారు ఇలా వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి. కాబట్టి ఇది ఒక చిన్న విషయంగా మనం తీసుకోకూడదండి. ఈ స్కామ్స్ అనేవి, ఈ కుంభకోణాలు ఇవన్నీ ఎక్కడి నుంచి జరుగుతున్నాయండి? అసలు ఈ సిస్టమ్ అనేది ఎక్కడి నుంచి ఉంది? పర్టికులర్గా మన కామన్ మెన్, మన పర్టికులర్ ఈ ప్రజలు అలర్ట్గా ఉంటేనే వీటన్నిటిని కంట్రోల్ చేయగలం. అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే, ఈ అవేర్నెస్ అనేది ఒక పొలిటీషియన్ దగ్గర నుంచి రావాలి అనేది. మీరు చిన్న సాదాసీదాగా స్పందించట్లేదు అన్నారు మీరు, రేవంత్ రెడ్డి గారు. డీటెయిల్గా స్పందించాల్సిన అవసరం లేదండి, ముందుకు రావాలి. ఎందుకంటే అదాని గారు ఎక్కడంటే, ఆయన ఏ స్టేట్ అండి? ఏ స్టేట్స్లో ఈ కుంభకోణం జరిగిందండి ఒకసారి తీయండి. ఎక్కడ ఆంధ్ర, ఎక్కడ తెలంగాణ, ఒరిస్సా, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్. అదాని గారు పుట్టి పెరిగింది ఎక్కడండి? ఎందుకు ఈ పర్టికులర్గా ఈ సదరన్ స్టేట్స్లో కొన్నిట్లో ఎందుకు జరుగుతుంది స్కామ్ ఇది? అసలు ఎవరు ఇస్తున్నారు? ఈ ఆంధ్రాలో లాస్ట్ 5 years కరెంట్ ఛార్జీలు ఎంతవరకు పెరిగినాయి? దానికి రీజన్స్ ఏంటి? అసలు ఒక పవర్ని 2.49 రూపీస్కి మనం కొనుక్కోవడం అంటే ఎంత బర్డన్ అండి కామన్ మ్యాన్ మీద. అంత బర్డన్ ఎలా వస్తుంది? ఎవరు ఎంత మనం కష్టపడితేనే ఇది అంటారు చూడండి, రెక్కాడి దగ్గర డొక్కాడని. ఈ రోజుల్లో ఇంత కరెంటు పవర్లు మనం ఎందుకు కట్టాలండి కామన్ మ్యాన్? దీనికి ఇచ్చినటువంటి 1750 కోట్ల కుంభకోణం జగన్ సర్కారుకు పోయింది. ఇది ఎక్కడో స్టేట్ ఎక్కడో లేదండి, తెలంగాణ పక్కనే ఉంది, తమిళనాడు పక్కనే ఉంది. మరి అట్లాంటప్పుడు తెలంగాణ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు ఎందుకు దీని మీద స్పందించాల్సిన అవసరం, డీటెయిల్గా స్పందించాల్సిన అవసరం లేదండి. ఒక మాట వచ్చి ఇది తప్పు, ఇది జరుగుతుంది, ఇలాంటివి జరగకూడదు
ఓకే, జనానికి మంచి చేయాలని ఒక ఆలోచనతో ఒక మాట చెప్పాలి, కానీ అలా చెప్పకుండా ఉండి సైలెంట్గా ఉండటం కరెక్ట్ కాదు. అలానే మీరు కామన్ పీపుల్ మీరు కూడా ఆలోచించండి. రైట్ సార్. ఒక ఎన్ఆర్ఐగా ఇదంతా కూడా మేము ఎందుకు పడుతున్నానంటే, ఎస్, చాలా మంది ఈ దేశంలో జరుగుతున్న, మన దేశంలో ఇండియాలో జరుగుతున్న పరిస్థితుల గురించి చాలా సిగ్గుసేటుగా ఉంది మాకు. ఎక్కడ మార్పు? ఎప్పుడు డెవలప్ అవుతున్న కంట్రీ అని చెప్పుకుంటున్నాం, ఎక్కడ డెవలప్ అవుతుంది? ఈ విధంగా స్కామ్లు ఏంటి, ఇన్ని కోట్ల స్కామ్లు ఏంటి, జనాలు ఎలా ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ టు యూ బికాజ్ బండారు రామ్మోహన్ గారు లైన్లోకి వచ్చారు. మాది ఒకసారి